నేనంటే అస్సలు గౌరవం లేదా? రాజ్యాంగ పదవి అంటూ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి చేతులు దులుపుకుంటారా? అంత అలుసుగా కనిపిస్తున్నానా? కనీసం సీనియారిటీని కూడా పట్టించుకోరా అంటూ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. తన అనుచరులతో ఇదే విషయం ప్రస్తావిస్తూ మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలిసిన వాళ్లంతా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అధిష్టానాన్ని, వాళ్ళ ప్రతినిధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా చేరారని తెలుస్తోంది. స్పీకర్ ను మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇప్పటికే అధిష్టానానికి వచ్చిందని, దాంతో తన వాదనను గట్టిగా వినిపించేందుకు ప్రసాద్ కుమార్ కంకణం కట్టుకున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి అత్యంత విధేయుడైన ప్రసాద్ కుమార్ పట్ల రాష్ట్ర నాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయినా సరే ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేస్తారన్న అనుమానంతో అవకాశం చేజారిపోకుండా ఉండేందుకు ప్రసాద్ కుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో గడ్డం ప్రసాద్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన వరుసగా 2 సార్లు ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. జిల్లాలు, సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. కానీ ఆయన సామాజిక వర్గంలో ఆయన కంటే జూనియర్లకు మంత్రి పదవి వరించింది. దీంతో ఆయన సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీలు మారిన లీడర్లకు ప్రయారిటీ ఇచ్చారంటూ పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మంత్రి పదవి కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనే విమర్శలు ఉండటంతో వారిద్దరికీ ఛాన్స్ లేదని ప్రచారం ఉంది. అందుకని అదే జిల్లాకు చెందిన గడ్డం ప్రసాద్ ను కేబినెట్లోకి తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రయారిటీ ఇవ్వటంతో పాటు సామాజిక సమీకరణ సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు టాక్ ఉంది. అయితే ప్రసాద్ ను కేబినెట్లోకి తీసుకుంటే స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై అధిష్టానం రాష్ట్రంలోని కీలక నేతలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిందే. ప్రసాద్ కుమార్ పట్ల రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉండటానికి అసెంబ్లీ ఫ్లోర్లోనూ, బయట ప్రభుత్వానికి ఆయన మద్దతుగా ఉండటమే కారణమని తెలుస్తోంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో చివరిదాకా నాంచి ఆయన టైంపాస్ చేసిన తీరుతో సమాజంలో వ్యతిరేకత వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. ఇద్దరు మినహా మిగతా 8 మంది విషయంలో ఆయన ఇచ్చిన తీర్పు వారిపై అనర్హత వేటు పడకుండా ఆపింది. ఆ 8 మంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు చెప్పడంతో బీఆర్ఎస్ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఇక సుప్రీంకోర్టులో కేసు ఎన్ని రోజులు జరుగుతుందో తెలీదు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సేఫ్ గా ఉంది. ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆన్ రికార్డు నమోదు కాకపోవడానికి స్పీకర్ తీరే కారణమని చెప్పుకోవాలి. అందుకే ఆయనకు రివార్డుగా మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం అనుకుంటోంది. పైగా అసెంబ్లీలో కూడా ప్రభుత్వానికి సానుకూలంగానే ఆయన వ్యవహరిస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఏదో జరుగుతోందన్న వాసన వస్తోంది.